ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళ స్వార్థం వల్లనే కదా మీ అమ్మ గాయత్రీదేవి దాచిపెట్టిన పెట్టెని నీ భార్య నయని బయటకు తీయగలిగింది. మంచి మాట చెప్పారు గురువుగారు. ఇదంతా విధిరాత అని మీరు చెప్తేనే నమ్ముతారు. మేం మాట్లాడుకుంటాం. ఈలోపు నువ్వు పిల్లని తీసుకుని నాగలోకానికి ఎత్తుకుని పో. అలా చెప్తారేంటి మీరు? అరే పోయి ఇలాంటివి నమ్మవేంటి చిన్న మరదలా? అరే మీరు చేసిన పనికి పెట్టె బయటపడ్డమేమో గాని విశాల్ తమ్మికి నయం అయ్యే దారి కనిపించిందా? లేదు. అరే పంచకమణిని సంపాదించిన నయని కూడా ఒత్తి చేతులతో ఇంటికొచ్చేసింది. ఇప్పుడు ఇల్లు కూడా మారాం. ఇలాగైనా కలిసి వస్తుందని. ఏం కలిసిస్తున్నాయేమో. వీళ్ళిద్దరు ఎక్కడున్నా కలుసుకుంటారు. గుడిచిని చూడడానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది పెద్ద బొట్టమ్మ. ఉలూచి పాప కోసం విశాల్ బ్రోకి అన్యాయం చేయాలని మీకెలా అనిపించింది? సుమనికి పంచకమణి ఇస్తే నాకు ఉలూచినిస్తానని మాటిచ్చింది బాబు. అందుకని మా బాగోగులు చూసే మా అల్లుణ్ణి నయనిని మోసం చేస్తావా? అయ్యో, పెద్ద బొట్టమ్మని అలా కొట్టేసావేంటి పిన్ని? కొట్టడం కాదు, దెబ్బకి పోతే ముసల్దాన్ని పాతి పెట్టాలి. నన్ను కొడతావా? ఇప్పుడే నిన్ను కాటేసి పోతాను. గాయత్రి వెనక్కి లాగేగానే పెద్దమ్మ పడిపోబోయింది. పాముగా మారి నా బిడ్డని కాటేస్తుందేమో అక్క. గాయత్రి దమ్మా. మారుతాను, ఇప్పుడే పాముగా మారుతాను. స్వామి, పెద్ద బొట్టమ్మ ఎవరిని కాటేసినా ప్రాణ నష్టమే. అడ్డుకోండి. సర్పంగా మారిన నాగులమ్మను మనం అడ్డుకోలేం విశాల. అలా అంటే ఎలా గురూజీ? పడగ విప్పి బుసలు కొడుతోంది. ఎవరి మీదకి వస్తుందో ఏంటో. దూర్ నిన్ను కాటేస్తుందో గాయత్రి పాపని కాటేస్తుందేమనే. మీరు కర్ర తీసుకొచ్చి కొడితే మీరు వెళ్లేలోపు కాటేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.